జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు అధికారులు. పోలింగ్ విధానంపై సిబ్బందికి ట్రైనింగ్ ఇస్తున్నారు. సిటీ కాలేజ్ ఆడిటోరియంలో ప్రొజెక్టర్తో ఎలక్షన్ తీరుపై అధికారులకు అవేర్నెస్ కల్పించారు. అన్ని శాఖల అధికారులు ట్రైనింగ్ క్యాంప్లో పాల్గొన్నారు. పోలింగ్ సమయంలో ఎలాంటి సమస్య తలెత్తకుండా ముందస్తుగా అధికారులకు అవగాహన కల్పిస్తామంటున్న జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ యాదగిరిరావుతో మా ప్రతినిధి ప్రభాకర్ ఫేస్ టు ఫేస్. జీహెచ్ఎంసీ ఎలక్షన్ ప్రాసెస్ను స్పీడప్ చేస్తుంది. దీంట్లో భాగంగానే పోలింగ్ ఆఫీసర్స్కి అట్లాగే అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్స్కి శిక్షణ ఏర్పాటు చేస్తుంది. సిటీ మొత్తంలో కూడా ట్రైనింగ్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నారు అధికారులు. అంటే కమిషనర్తో పాటు అధికారులందరూ కూడా దీనిపైన దృష్టి పెట్టారు. చూడొచ్చు, ప్రస్తుతం కొత్త విధానాన్ని జీహెచ్ఎంసీ అనుసరిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రొజెక్టర్ ద్వారా మొత్తం సిబ్బందికి అందరికీ శిక్షణ ఇస్తుంది. ప్రొజెక్టర్లో అధికారులు చెప్పిన సూచనలు పాటించేలాగా చూస్తుంది. ప్రస్తుతం మనతో డిప్యూటీ కమిషనర్ యాదగిరిరావు గారు ఉన్నారు. సార్, మీరు ఈఆర్ఓగా ఉన్నారు. ఇట్లాంటి శిక్షణ ఎట్లా చూడవచ్చు? అంటే కొత్త రకమైన శిక్షణ ఇది, ఇంతకుముందు ఎప్పుడు కూడా జరగలేదు. జీహెచ్ఎంసీ పరిధిలో కమిషనర్ గారు జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఎలక్షన్స్ని మొత్తంగా చార్మినార్ సర్కిల్కి సంబంధించి చార్మినార్ కాన్స్టిట్యున్సీ అట్లాగే బహదూర్పురా కాన్స్టిట్యున్సీకి సంబంధించి మొత్తంగా 502 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. వాటికి సంబంధించి జరుగుతున్నటువంటి ట్రైనింగ్ ఈరోజు జరుగుతున్నటువంటి ట్రైనింగ్ ఇది. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ పోలింగ్ ఆఫీసర్స్, పోలింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అండ్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి జరుగుతున్నటువంటిది. మొత్తంగా మన దగ్గర సుమారుగా 500 మంది కావాల్సి ఉంటాయి. 500 × 2 అంటే పీఓస్ అండ్ ఏపీఓస్ సుమారుగా 1000 మంది కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మేము ఇస్తున్నటువంటి ట్రైనింగ్లో ఈరోజు కలిపి సుమారుగా 1100 మంది వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఎలక్షన్లో ఎక్కడా ప్రాబ్లం లేకుండా ఉండడం కోసం అదనంగా ఇంకో 10% పోలింగ్ ఆఫీసర్స్ని అందరినీ కలుపుకొని 1100 మంది వరకు ట్రైనింగ్ ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. ఏర్పాట్లలో కూడా ఈవీఎంస్ను ఎట్లా యూజ్ చేయాలి, ఈవీఎంస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే సౌండ్ ఇంజనీర్స్ ఎలా ఉంటారు, మా దగ్గర ఉన్నటువంటి ఈసీఎల్ ఇంజనీర్స్ ఎలా ఉంటారు అనే దాని మీద వీళ్ళకి పూర్తి అవగాహన కలిగించడం జరుగుతుంది. ముందుగా దీనికి ఒక వీడియో ఇస్తూ ఆ వీడియో తర్వాత ఈవీఎంస్ని ఎట్లా ఆపరేట్ చేయాలి, మనంగా ఇన్ కేసు ఇంజనీరింగ్ రాని పరిస్థితుల్లో కూడా ఈ పీఓలు ఏపీఓలు ఎలా ఆపరేట్ చేసుకోవాలనే దాని మీద ఇస్తూ ఉన్నాం. మీరే చూస్తున్నారు, ఇంకొక 10-15 నిమిషాల్లో ఈ ఈవీఎంకి సంబంధించినటువంటి డెమో కూడా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అంటే సార్, ముఖ్యంగా నిన్న కోర్టు కూడా ఒక ప్రకటన చేసింది, ఫిబ్రవరి 9 వరకు ఎలక్షన్స్ నిర్వహించుకోవచ్చని. ఈ మధ్యకాలంలో ఇంకా కూడా ట్రైనింగ్ క్యాంప్స్ కండక్ట్ చేసే అవకాశం ఉంటుందా? సాధారణంగా జనరల్గా ఏంటంటే పోలింగ్ స్టేషన్కి సంబంధించి పోలింగ్ ఆఫీసర్స్లో ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి 2 టైమ్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది సెకండ్ లెవెల్ ట్రైనింగ్. అవసరమైతే ఇంకా తప్పదు అనుకుంటే ఇంకో ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా జీహెచ్ఎంసీ సిద్ధంగా ఉంది. అంటే ముఖ్యంగా ఇంతకుముందు ట్రైనింగ్ క్యాంప్స్ కండక్ట్ చేసినప్పుడు ఎట్లా ఉండేది, ఇప్పుడు రెస్పాన్స్ ఎట్లా ఉంది? అంటే మాన్యువల్గా కాకుండా ఇప్పుడు ప్రొజెక్టర్ సిస్టమ్ ద్వారా ప్రొజెక్టర్ సిస్టమ్ ద్వారా ఒకటి అర్థం కావాలనే ఉద్దేశంతో ప్రొజెక్టర్ సిస్టము, ఆ తర్వాత డెమోగా మళ్ళీ ఈవీఎంస్ని తీసి టోటల్ ఈవీఎంస్ను పీఓస్ ఏపీఓస్ అందరూ ఆపరేట్ చేసే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ మన దగ్గర 12 ఈవీఎంస్ని పెట్టాము. 12 ఈవీఎంస్తో పాటు ఈసీఎల్కి సంబంధించినటువంటి ఇంజనీర్స్ ఒక 42 మెంబర్స్ వరకు వచ్చారు. వాళ్ళందరితో కలిపి చేస్తున్నాం. మా ఇంజనీర్స్ కూడా ఉన్నారు, మా వాళ్ళు ఒక 10 మంది వరకు ఉన్నారు. అందరినీ కలిపి ఒక్కొక్క ఈవీఎం దగ్గర 10 మంది కంటే ఎక్కువ ఉండకుండా 10-15 మంది అయితే ప్రాబ్లం అవుతుందనే ఉద్దేశంతో 10 మంది కంటే ఎక్కువ ఉండకుండా ఏర్పాటు చేస్తున్నాం. సాయంత్రం వరకు ట్రైనింగ్ అయిపోతుంది. సార్, మీరు డిప్యూటీ కమిషనర్గా ఈఆర్ఓగా ఉన్న చార్మినార్, బర్గత్పుర రెండు కూడా కొంచెం సెన్సిటివ్ ప్రాంతాలు, ఎట్లా డీల్ చేయబోతున్నారు ఎలక్షన్స్? సెన్సిటివ్ ప్రాంతాలైనా మాకుండాల్సినటువంటి మా సిబ్బంది మాకుంది, మా పోలీస్ సిబ్బంది ఉంది, ఎలక్షన్ అథారిటీకి ఇవ్వాల్సినటువంటి సపోర్టు ఇస్తుంది. కాబట్టి చార్మినార్ ప్రాంతంలో అట్లాగే బహదూర్పురా ప్రాంతంలో పనిచేసినటువంటి మా పీఓస్ కానీ ఏపీఓస్ కానీ మేము చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. ఎక్కడా భయపడాల్సిన పని లేదు. అట్లాగే చాలా స్మూత్గా జరుగుతుందని మేము కూడా ఆశిస్తున్నాం. అట్లాగే జరుగుతుంది. ఇది ఓవరాల్గా అంటే జీహెచ్ఎంసీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి జీహెచ్ఎంసీ ప్లాన్ చేస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే అంటే మొత్తం అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన సిబ్బంది అందరికీ శిక్షణ కంప్లీట్ చేస్తుంది. మొన్న దాదాపు అటు అసెంబ్లీ ప్రియదర్శన ఆడిటోరియం కానివ్వండి, రవీంద్ర భారతికి సంబంధించిన కొన్ని ప్లేసెస్లో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఇప్పుడు ఓల్డ్ సిటీకి సంబంధించి సెన్సిటివ్ ఏరియాగా జీహెచ్ఎంసీ దీన్ని పేర్కొంది. ఇక్కడ కూడా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి అధికారులతో పాటు సిబ్బంది, పోలీసింగ్ కూడా కట్టుదిట్టంగా ఉందని చెప్తున్నారు అధికారులు. ఓటు స్టూడియో.